ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. సర్వేభ్యో మహాజనేభ్యో నమ. ఈరోజు వివాహ పొంతనలు అనే విషయంలో ఉత్తరాషాఢ నక్షత్రం, ధనస్సు రాశి 1వ పాదం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకర రాశి. ఈ నక్షత్రం కలవారికి, అమ్మాయిలకి, వధువుకి వరుడు నిర్ణయించే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నాం. ఏ నక్షత్రాలు పనికొస్తాయి, ఏ నక్షత్రాలు పనికిరావు అనే విషయాన్ని ప్రస్తావన చేయదలుచుకున్నాం. ధనస్సు రాశిలో ఇది మనుష్య గణం, జంతువు కోతి, ఆదినాడి. దీనికి పనికిరాని నక్షత్రాలు 7వ తారలు బుధ నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ, ఆశ్లేష, రేవతి. ఇవి పనికిరాని నక్షత్రాలు. అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి వృషభ రాశి 6వ రాశి అవుతుండగా శత్రురాశి అవడం వల్ల వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు వృషభ లగ్నం పనిచేయవు. అలాగే 1, 2, 3 పాదాలైనటువంటి మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ వాళ్ళకి సింహరాశి, సింహలగ్నం, సింహరాశిలో నక్షత్రాలు అనుకూలం కాదు. 7వ తారలు అనుకూలం కాదు, ఇప్పుడు చెప్పిన అనుకూలం కాదు. తర్వాత రాశి నుంచి 6, 8, 12 రాశులలో ఉండే నక్షత్రాలు కూడా అనుకూలం కాదు, తారాబలం లేనివి. అయితే ఇంకా పనికొచ్చే నక్షత్రాలు ఏంటి? క్షేమతారులు అయినటువంటి రాహు నక్షత్రాలు శతభిషం, ఆరుద్ర, స్వాతి. ఇవి 50% అనుకూలం. అబ్బాయికి నైదంతారు అవుతుంది కాబట్టి అబ్బాయి నుంచి మనం చూసినట్టయితే ఆ నక్షత్రాలు 3 కూడా అబ్బాయికి నైదంతారు అవుతాయి కాబట్టి అమ్మాయికి క్షేమతారు అయిన కారణంగా వీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ అబ్బాయి వివాహ సమయంలో 1 గ్రామ్ గోల్డ్ దానం చేసి నైదంతార దోష నివారణార్థాన్ని పంతులు గారికి ఇచ్చి వివాహం జరిపించమని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా నక్షత్రాలు ఉత్తరాషాఢకి ఏం పనికి వస్తాయి అనే దానికి వచ్చేసరికి ఉత్తరాషాఢ వాళ్ళకి శ్రవణం, హస్త నక్షత్రాలు. రోహిణి వృషభ రాశి కాబట్టి పనికిరాదు, ఇవి చంద్ర నక్షత్రాలు. అలాగే అశ్వని, మఖ, మూల ఇవి మిత్రతారులు. ఈ 3 కూడా పనిచేస్తాయి. కృత్తిక 1వ పాదం ధనస్సు రాశి వాళ్ళకి నప్పుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ వాళ్ళకి నప్పుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇవి డైరెక్ట్గా పరమిత్రతారులు, ఇవి పనిచేస్తాయి. సో వీటిలో ఉండేటటువంటి ఇవి కాకుండా ఇంకా పనికొచ్చే నక్షత్రాలు ఏంటంటే పుష్యమి, అనురాధ. వీటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ధనుసు రాశికి 6వ రాశి అయినప్పటికీ రాశ్యాధిపతి మైత్రి ఉన్నందువల్ల అది దీంట్లో కలపడం జరిగింది. అనురాధ వ్యయ రాశిలో ఉన్నప్పటికీ అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ పక్క తారాబలం ఉండడం వల్ల దీన్ని కూడా సజెస్ట్ చేయబడింది. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం కూడా చూడవచ్చు. ఇంకా పనికిరానివి మిగతా నక్షత్రాలు కాబట్టి వీటిలో మీకు అవకాశం ఉన్నది అందుబాటులో ఉన్న నక్షత్రాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.